వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు, సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ టాస్క్ ప్లే చేయడం అని. సో పాత కంటెస్టెంట్సే వస్తారు వైల్డ్ కార్డ్స్. బానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్ గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత సీరియస్ విషయంలో మణికంఠని కావాలని ఎస్వి బ్లేమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది. దాన్ని ఎలా అంటే వేరే వాళ్ళతో హెల్ప్ చేయడం? నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను ఐ కెన్ టెల్. నిఖిల్ ఫేక్ ఆడుతున్నాడా రియల్ గా ఆడుతున్నాడా? అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్ కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది, బట్ హీస్ డెఫినెట్లీ అ టాప్ 5 క్యాండిడేట్. అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే అని చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో పులిహోర కలిపారు, ఇప్పుడు మళ్ళీ యశ్మి అంటున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను. ఏ ఎపిసోడ్ లో?